हरिः आ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिम् शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्।
వాసుదేవ. కారు చాలాసేపు ఆపి కొంచెం స్టార్ట్ చేయడానికి ఏం చేస్తారు, కొద్దిసేపు వార్మప్ చేస్తుంటారు, తర్వాతది స్టార్ట్ ఉంది. అట్లాగే మోటార్ సైకిల్ వార్మప్ చేసి స్టార్ట్ చేయటం అవుతుంది. అట్లాగే మనం ఈ 7 శ్లోకాలతో మనం సిద్ధమై ఏమైతే చెప్పుకోబోతున్నామో ఆ విషయాల పట్ల మనం మేల్కొనేటట్టుగా ఇక ప్రయాణం ప్రారంభించాం. కార్యక్రమ పరిచయ పత్రం. ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్, సత్యాన్వేషకుల బృందం. పరమ గురువులు హెలినో పొడరోనా బ్లవట్స్కీ ద్వారా సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు అందించిన మ్యాగ్నమ్ ఓపస్ పరమాద్భుత దివ్య గ్రంథం ద సీక్రెట్ డాక్ట్రిన్, రహస్య సత్య సూత్రము, వాల్యూమ్ 1, కాస్మోజెనసిస్, ప్రథమ సంపుటము, బ్రహ్మాండోత్పత్తి క్రమం. Part 1, Cosmic Evolution in 7 stanzas from the Book of Dhyan. ప్రథమ భాగము ధ్యాన గ్రంథములోని 7 స్టాంజాస్ లో వివరింపబడిన బ్రహ్మాండ పరిణామం. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమం. 208వ పాఠము 6/11/2024 బుధవారము సాయంత్రం 4:30 గంటలు. ద సీక్రెట్ డాక్ట్రైన్ స్కైప్ గ్రూపులో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము, వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోనే మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థము అయి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను, సృష్టి అమరిక కూర్పును బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మదర్శనము పొందుట అను దివ్య ప్రణాళిక అమలు పరచబడుటకు పరమ గురువులు మేడం హెలినో పొడరోనా బ్లవట్స్కీ ద్వారా అత్యద్భుతముగా అందించిన ద సీక్రెట్ డాక్ట్రైన్ గ్రంథంలో బాహాటముగా ఇవ్వబడిన అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్ఛతో, తపనతో సత్యాన్వేషణలో భాగముగా ఎన్నో నిగూఢ విషయములను మరింత లోతుగా తెలుసుకుంటూ సత్యమును చేరు ప్రయత్నంలో మనమందరము ఇక్కడ చేరాము. దానితో పాటు ఆధునిక విజ్ఞానము యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వదర్శన అన్వేషణలో అనగా సత్యాన్వేషణ కొరకు కూడా ఈ గ్రంథము దగ్గరకు వచ్చాం. The true student of the secret doctrine is a జ్ఞానయోగి అని మేడం బ్లవట్స్కీ తన చివరి రోజులలో అన్న మాటలను నిజం చేయటానికి మనమందరము జ్ఞానయోగిగా అవుటకు కూడా ఇక్కడ చేరాము. గత 2 సంవత్సరముల 8 నెలల కాలము పాటు ద సీక్రెట్ డాక్టర్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించిన మనము ప్రస్తుతము ఇక్కడ చేరి ద సీక్రెట్ డాక్టర్ ను తెలుసుకుంటూ ఆపై సమస్త విశ్వముగా రూపుదాల్చిన ద సీక్రెట్ డాక్టర్ యందు ప్రవేశించి ద సీక్రెట్ డాక్టర్ గా స్వస్థితి యందు మేల్కాంచుటకు చేస్తున్న చిరు ప్రయత్నమే ఈ కార్యక్రమం. మనం సీక్రెట్ డాక్టర్ గురించి తెలుసుకుందామని కూర్చున్నాం. ఇక్కడ అది చేస్తున్నాం.
దాంతో పాటు ఏం చేస్తున్నాం? అదేదైతే చెప్తుందో జ్ఞానయోగిగా అవుటకు అని ఏదైతే చెప్తుందో ఆ విధంగా జ్ఞానయోగిగా కూడా మారుతూ ఉన్నాం. ఒకేసారి 2 ప్రయోజనములు. భూమి కూడా 2 ప్రదక్షిణలు చేస్తుంది. అట్లాగే భూమి మీద ఉన్న మనం కూడా ఏ పని చేసినా 2 ప్రయోజనములు. ఒకటి వ్యక్తిగతముగా, 2 మొత్తానికి సంబంధించి అన్నట్టుగా. తన చుట్టూ తాను తిరగటం, సూర్యుని చుట్టూ తిరగటం, తనకు ఆధారమైన వాడు చుట్టూ తిరగటం. ఈ దివ్య జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొని చెవి యొగ్గి వినుచున్న అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలందరకు నమస్కారం అని బెసెంట్ ద్వారా ప్రసాదింపబడిన యూనివర్సల్ ప్రేయర్ ఇన్వొకేషన్. ఓ హిడెన్ లైఫ్ vibrant in every atom, oh hidden light shining in every creature, oh hidden love embracing all in oneness, may each who feels himself as one with thee know he is also one with every other. ఓవరాల్ గా మొత్తంగా చూసుకుంటే సీక్రెట్ డాక్టర్లో బోధింపబడ్డ విషయం, బోధించడం అనేది కూడా కాకుండా ఉన్న విషయాన్ని తెలియపరచడం. తనేమి టీచర్ లాగా ఆ పాత్ర తీసుకోలేదు. ఒక సహోదరుడిలాగా, ఒక సోదరుడిలాగా, ఒక సహచరుడిలాగా ఇట్లా ఉందంట, ఇలా జరుగుతూ ఉందంట అని మనకి వివరించింది. అదొక్కటే చాలు మనకి. ఇంతవరకు అదే చెప్తున్నప్పటికీ నేరుగా చెప్పకపోవడంతో, ఎవరో ఉపదేశ దీక్ష పొందిన వాళ్ళకి మాత్రమే అది పరిమితం అవడంతో మిగతా సామాన్య జనమంతా దాన్ని అందుకోలేకపోయారు. ఇప్పుడు మొత్తం అందరూ అందుకునేటట్టుగా సీక్రెట్ డాక్టర్ బాహాటంగా ఆ విషయాలనే అందించింది. అవి ఈ వేదము, అట్లాగే పవిత్ర గ్రంథాలు, మిగతా జాతులకు సంబంధించిన పవిత్ర గ్రంథాల్లో ఏ విధంగా అది దాగి ఉన్నాయో ఆ విషయాలు, ఆ కథల రూపంలో దేవతలు, ఆ వ్యక్తుల రూపంగా వ్యక్తులని ఆరోపిస్తూ, వ్యక్తులకి సంబంధించిందిగా ఆరోపిస్తూ దేవతాగణాలు ఇలాగా చెప్పేటప్పుడు కల్లా ఆ విషయం మనకు తెలియక అలాగ ఉండిపోయాం. ఇప్పుడు దాంట్లో ఉన్న రహస్యాలు చక్కగా విడమరిచి చెప్తుంటే మనకి చక్కగా అర్థమవుతూ ఉన్నాయి. అది ఎకరాల కృష్ణమాచార్య విస్కాన్సిన్ యూనివర్సిటీలో చెప్తూ ఉండగా ఆ లెక్చర్ ని మనం ధార రాధాకృష్ణమూర్తి గారు భావానువాదం చేయగా దాన్ని మనం వింటున్నాం. మనం నిన్న ప్రయాణం అనుకున్నాం, అందరము ప్రయాణంలోనే ఉన్నాము అని. ఎట్లాగా ప్రయాణంలో ఉన్నాం? మనం భూమినే ఉదాహరణగా తీసుకుందాం. భూమి ఏం చేస్తుంది? తన చుట్టూ తాను తిరుగుతోంది, సూర్యుడు చుట్టూ తిరుగుతుంది. 2 ప్రయాణాలు చేస్తుంది కదా. నేను చేయట్లేదని, నేను ఎక్కడ చేస్తున్నాను? హాయిగా ఇంట్లో కూర్చున్నాను, లేకపోతే బయటకు వెళ్ళి ఏదైనా చిన్న పని చూసుకుని నేను ఇంట్లోకి వచ్చేస్తున్నాను. నేను ఎక్కడ తిరుగుతున్నాను అని అంటే మరి చెల్లుతుందా? తెలియకపోవచ్చు నీకు. ఒకప్పుడు మరి భూమి బలపరుపుగా ఉంది, సూర్యుడే భూమి చుట్టూ తిరుగుతున్నాడని మరి సిద్ధాంతాలు చేసుకున్నాం, దాన్ని నమ్మాము. నమ్మకపోతే వాడి శిరస్సును ఖండించాము. మరి అట్లా జరిగిన రోజులు ఉన్నాయి. ఆ శిరస్సు ఖండించిన వాళ్ళే కాదు కాదు, భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడు చుట్టూ కూడా తిరుగుతుంది, సూర్యుడు భూమి చుట్టూ తిరగడం లేదు అన్న విషయాన్ని
వాళ్ళు ఒప్పుకున్నారు, అంగీకరించారు. అట్లాగా ఉంటాయి అవి. కాబట్టి మనందరము భూమితో పాటు, ఈ భూమి మీద ఉన్న సమస్తము భూమితో పాటు తిరుగుతూనే ఉన్నాయి. అది ఖనిజ వర్గు కానివ్వండి, వృక్ష వర్గు కానివ్వండి, జంతు వర్గు కానివ్వండి, మానవ వర్గు కానివ్వండి. మనం ఈ వీటితో పాటు ఉన్న ఆ దివ్య శక్తులకి సంబంధించినది అవి కానివ్వండి, ఏదైనా కానీ ఆత్మతో సహా మనము తిరుగుతున్నాం. ఆత్మ ఎందుకు తిరుగుతోంది? అది వ్యక్త రూపానికి వచ్చింది. మొత్తానికి ఉన్న ఆత్మ అది కదలటం లేదు. అది కదిలితే అసలు ఇవేమి కదలకు అది సాధ్యపడదు. కదలాలి అంటే కదలకుండా ఉన్నది ఒకటి ఆధారం ఉండాలి. ఆ కదలకుండా ఉన్నదే మొత్తానికి సంబంధించి దాని యొక్క ఆధారంతో మిగతాయన్నీ కదులుతూ ఉన్నాయి. ఇరుసు ఆధారంతో, మరి ఇరుసుతో కదలదు కదా, కదలనేది ఒక భాగం ఉంది, మిగతాది కదిలేవి ఉన్నాయి. యజ్ఞములు యజ్ఞాంగములైన అనేక క్రతువులను ఆచరించుట వ్యక్తిగత సంక్షేమమునకని నమ్ము సంప్రదాయము ఒకటి ఉన్నది. ఈ యజ్ఞాలన్నీ మనకి వేదంలో ఇవ్వబడినవి కానీ, మిగతా పవిత్ర గ్రంథాల్లో ఇవ్వబడ్డవి కానీ, ఇవన్నీ మనకి ఏదైనా బాధ కలిగినప్పుడు అవి చేసుకోవటానికి, ఆ యజ్ఞాన్ని నిర్వహించడం ద్వారా మనం ఆ బాధ నుంచి విముక్తి పొందడానికి అన్నట్టుగా, అంటే వ్యక్తిగత ప్రయోజనం కోసము అన్నట్టుగా భావించే సంప్రదాయం కూడా ఒకటి ఉంది. వ్యక్తుల శ్రేయస్సు కొరకే యజ్ఞము పరిరక్షింపబడుచున్నదని భావించు వారు కూడా ఉన్నారు. ఇది మంచి అభిప్రాయం వలె కనిపించినను దీనిని అనుసరించుట శ్రేయోదాయకము కాదు. ఎందుకని అది శ్రేయోదాయకము కాదు? శ్రేయోదాయకము అంటే ఏంటి అర్థం? మనం దేంట్లో భాగంగా ఉన్నామో అది ఎట్లాగా ఉందో దానికి అనుగుణంగా మనం వెళ్ళడం శ్రేయోదాయకం. దానికి వ్యతిరేకంగా వెళ్ళడము శ్రేయోదాయకం కాదు అన్న దాంట్లోకి వస్తాం. ఇప్పుడు యజ్ఞం ఏంటి? మొత్తం అందరికీ సంబంధించింది. యజ్ఞము అనగానే సమస్తము సంబంధించింది, సమస్తము కోసం చేయబడే పని. సమస్తము అందరూ బాగుండాలి అనే దానికోసం, అందరూ పరిపూర్ణులు కావాలి, ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కోసం ఏదైతే చేయబడుతుందో దాన్ని యజ్ఞము అంటాం. అందరము యజ్ఞమే చేస్తున్నాం ప్రతి క్షణం. ఎందుకంటే మన చుట్టూ ఉన్న వాళ్ళ కోసం మనం నిరంతరము పనిచేస్తూ ఉన్నాం. అదే యజ్ఞము. కానీ మనం ఏమనుకుంటున్నాం? నా కోసమనే భావిస్తున్నాం కదా. అట్లాగే యజ్ఞాలను కూడా వ్యక్తిగత ప్రయోజనం కోసం అని భావించే వాళ్ళు ఉన్నారు. అది ఎందుకు శ్రేయోదాయకము కాదు? మిగిలిన వారు గాక తానే ప్రయోజనమును పొందవలనను స్వార్థము సంస్కృతి పరముగా ఋషిత్వమును ఉత్తమ స్థితి నుండి పండితుని స్థాయికి దిగజారుట. అట్లా దాన్ని ఇది వ్యక్తిగతము అన్నదాన్ని అనుసరించడం వల్ల ఏంటి జరుగుతుంది? మిగిలిన వారు గాక తానే ప్రయోజనము పొందవలను అను స్వార్థం సంస్కృతి పరముగా ఋషిత్వము అను ఉత్తమ స్థితి నుండి పండితుని స్థాయికి దిగజారుట. ఋషిత్వపు స్థానమును పాండిత్యం ఆక్రమించుట వలన వేదములలోని ఆధ్యాత్మిక మార్గమునకు ఏమాత్రము సంబంధం లేని అనేక మతములు ఏర్పడినవి. వేదంలో ఉన్న విషయం ఏంటి? అందరూ అందరి కోసం, అంతా ఒకటిలో జరుగుతోంది. ఈ చోట్లోనే కదా ఇన్ని గ్రహాలు, ఇన్ని నక్షత్రాలు, ఇన్ని సూర్యమండలాలు, ఎన్ని విశ్వాలు ఉన్నా కానీ ఇలా ఇటువంటి ఇప్పుడు మనకి తెలుస్తున్నటువంటి విశ్వం ఏదైతే ఉందో ఇటువంటి విశ్వాలు కోటాను కోట్లు ఉన్నాయి. అన్నీ ఎక్కడ తిరుగుతున్నాయి? మొత్తం పరిభ్రమిస్తున్నాయి ఒకే చోటులో. కాబట్టి ఇదంతా ఒకరి కోసం, అందరి కోసం ఒకరు. ప్రతివాడు తన చుట్టూ ఉన్న మిగతా అందరి కోసం. ఇట్లా అందరూ అందరి కోసం అనేటప్పుడు కల్లా మన కోసం వాళ్ళు పనిచేస్తున్నారు.
ఇకంటే నేను ఇతరులకు పనిచేయటమేనా నా జీవితం ఇక నా కోసం అనేది ఏమి లేదా? నీ కోసం అవతలోడు చేస్తున్నాడు. అవతల వాడి కోసం నువ్వెలాగా చేస్తున్నావో, అవతల వాడు కూడా నీ కోసం చేస్తున్నాడు. తత్వశాస్త్రము మధురమైన ప్రతిపాదనలు అందించి అందమైన సిద్ధాంతీకరణం అనే పద్మవ్యూహంలో పడేసి మానవుని జీవితం నుండి జీవన పథం నుండి దూరం చేస్తుంది. అంటే రకరకాల సిద్ధాంతాలు తీసుకురావటం. ఇవన్నీ ఏంటి? వ్యక్తిగతము అన్న ధోరణిలో వచ్చేస్తున్నాయి. సామూహికము, అందరి కోసము అన్న విషయానికి దూరం చేసేస్తుంది మనల్ని. వేదము, ఇతర అనేక పవిత్ర గ్రంథాలు మనం అక్కడ అది బోధిస్తున్నది అందరి కోసం. ఏ పనైనా కానీ అందరి కోసం. కొంతమంది పండితుల చేత కల్పించబడిన నివృత్తి మార్గం సృష్టిలో అందరినీ అన్నిటినీ పరిత్యజించి ఏకాంత వాసాన్ని వరించాలని చెబుతుంది. ఈ భౌతిక విషయాల నుంచి దూరం అయిపోయి స్థూలంగా మనం ఈ బంధాల్లో ఉన్నామని ఒక భావన వల్ల ఈ బంధాలని వదిలించుకుని ఈ బంధ విముక్తం చెంది మనం మన స్వస్థితిలో మనం ఒక్కళ్ళం ఉండడము అన్నట్టుగా, మిగతా వాళ్ళతో సంబంధం లేకుండా. అది నివృత్తి మార్గంగా మనకి కొన్ని సిద్ధాంతాలు చెప్తూ ఉండడం ఏమైంది? అది అటువంటి వారిలో సహజమైన భక్తి కరడుగడుతుంది. అరణ్యాలకు పోవడం వల్ల తమకేదో ఒరుగుతుందనుకుంటారు. అరణ్యాలకు పోయి గుహలలో దూరి తమ శరీరాన్ని మనసును క్రూరంగా హింస పెట్టుకుంటూ సాధనలు చేస్తారు. మూడో మార్గం వారిలో ప్రబలిన వ్యక్తిగత అవసరాలకే యజ్ఞం అన్న స్వార్థ భావన యజ్ఞంలోని ఉదాత్తతను అధోగతి పాలు చేసింది. ఇది పైకి వైదిక మార్గంగా భ్రమ పెట్టే కుహనా వేద మార్గం. దురదృష్టవశాత్తు నిజమైన వేద మార్గానికి ప్రక్కనే ఇది కూడా ప్రవర్తిల్లుతున్నది. అంతేకాదు, స్వదేశంలోని వేద పండితులు, పాశ్చాత్య దేశాల్లోని ఓరియంటలిస్టులు అంటే వేద విద్వాంసులు చేసిన విశ్వామిత్ర సృష్టి లాంటి సిద్ధాంతాలు నమ్మి జంతు బలితో నిర్వహించబడే యజ్ఞాలనే వేదం నిర్దేశించినదని భ్రమపడుతున్నారు. పశుబలి ఉన్నది, జంతు బలి కానీ అక్కడ లేదు. జంతు బలి అని ఎక్కడైతే వివరించబడిందో, ఎక్కడైతే చెప్పబడిందో ఏంటది? ఆ జంతు లక్షణాలు. ఎందుకంటే మన దేహం ఎక్కడి నుంచి వచ్చింది? దేహాత్మ ఎక్కడి నుంచి వచ్చింది? జంతువు యొక్క జంతు స్థితి నుంచి ఈ మానవ స్థితికి కదా వచ్చింది. అది దాంట్లో ఏమున్నాయి మరి? మొత్తం అన్ని జంతువులకు సంబంధించిన ఆ లక్షణాలు పోగుపడి ఉన్నాయి అక్కడ. ఆ లక్షణాలని మనం బలి చేయాలి. ఆ లక్షణాలు ఎందుకు బలి చేయాలి? అవి మనల్ని భౌతిక జీవనం కేసి పూర్తిగా స్థూలానికేసి మనల్ని లాగుతూ ఉండడం వల్ల మన అసలైన స్థితిలోకి వెళ్ళనివ్వకుండా, ఆ దివ్యత్వంని అందుకోనికుండా అది అడ్డుపడుతూ ఉండడం వల్ల వాటిని మనం బలి చేయాలి అన్నట్టుగా ఒక భావన. దాన్ని జంతు బలి అన్న పేరు పెట్టారు దాన్ని. అంటే జంతు లక్షణముల బలి. జంతు బలి కాదు, జంతు బలి అని అంటే దాని జంతు లక్షణముల బలి. ఆ బలిపీఠం మీద ఏమిటి బలి చేయాలి? మన యొక్క స్వార్థపూరితమైన విషయాలు, అలాగే కోపము, ద్వేషము, ఈర్ష్య, అసూయ, క్రూరత్వం, ఇతరులను హింసించటం, ఇటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో మనకి ఆ జంతు స్థితి నుంచి అందుకున్నవి ఏదైతే ఉన్నాయో, ఆ వాసనలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం బలి చేయాలి అనేది చెప్పింది వేదం. అంతేగాని మనతో పాటు ఉన్నటువంటి మన సోదరులైన జంతువుల్ని బలి చేయమని ఎక్కడా చెప్పలేదు. రకరకాల సిద్ధాంతాలు తయారు చేసి సామాన్య ప్రజల్ని గందరగోళంలోకి నెట్టేసి ఈ విధంగా సిద్ధాంతాలు తయారు చేశారు.
దానివల్ల వేద మార్గానికి దూరం అవటం జరుగుతుంది. వేదం ప్రతిపాదించిన విషయానికి పూర్తిగా దూరం అవటం జరుగుతుంది. అయితే ఇవన్నీ మరి ఆలోచనలు వస్తున్నాయి వాళ్ళకి. దీన్ని ఎక్కడ ఏది కాదంటానికి లేదు. వాళ్ళకి ఆలోచన వచ్చింది. ఆ వచ్చిన ఆలోచన వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఈ విషయాన్ని మనం ఈ కీలకమైన విషయాన్ని మనం పట్టుకుందాం. వచ్చిన ఆలోచననే అమలు చేయటం. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆలోచన వద్దండి. అలా పక్కన అది తప్పండి అనంటే కాదు. తప్పైతే మరి అతనికి ఎలాగొచ్చింది ఆలోచన? కాబట్టి అప్పుడుకి వాడికొచ్చిన ఆలోచన చాలా నిజమైంది, యథార్థమైంది అని వాదిస్తాడు. కాదండి అంటే ఇంకా యుద్ధానికి సిద్ధమవుతాడు. లేతే ఇంకా రకరకాల సిద్ధాంతాలు తయారు చేసి ఇది ఎందుకు అవును అని వాదించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అట్లా కాదు మనం చేయవలసింది. ఉన్న విషయాన్ని వివరించేటప్పుడు కల్లా ఇక్కడ మనం అందుకు సీక్రెట్ డాక్టర్‌ని ఏం చేసింది? రకరకాల ఊహల్ని, సిద్ధాంతాల్ని చీల్చి చెండాడడానికి అన్నట్టుగా రాలేదు. అట్లాగా వస్తే మళ్ళీ సరే ఇప్పటికేదో దీని యొక్క ప్రభావంతో నెమ్మదిస్తుంది కొద్ది కాలం పాటు. సరే అంతా మొత్తం సద్దుమణుగుతుంది. అందరూ గూడా ఈ సీక్రెట్ డాక్టర్‌లో చెప్పబడ్డ విషయాన్ని అంగీకరిస్తూ, అవే విషయాలు వేదము ఇట్లాగ ఇతర జాతుల పవిత్ర గ్రంథాల్లో గూడా అవే విషయాలను వివరించారు అని నెమ్మదిగా అలాగా సద్దుమణుగుతుంది. అవునండి అని అంగీకరిస్తూ కాసేపు ఊరుకుంటారు. ఎంతసేపు? ఎందుకంటే ఏంటి జరిగిందక్కడ? చీల్చి చెండాడాము. ఎక్కడికక్కడ అనేటప్పుడు కల్లా వాళ్ళని వాదనలో ఓడించేసాము అనేటప్పటికి అదేం జరుగుతుంది? నెమ్మదిగా మరుగుతూ ఉంటుంది ఇక లోపల లోపల. మళ్ళీ ఒక శతాబ్దమో, 2 శతాబ్దాలు అయిపోయాక మళ్ళీ ఇంతకన్నా వేగంగా లెగుస్తుంది. లేచి మొత్తం మళ్ళీ మామూలయిపోతుంది. స్వార్థపూరితంగా దాన్ని మార్చేస్తారు మళ్ళీ. కాబట్టి ఇక ఈ పద్ధతులు కాదు మనకి. ఇప్పుడున్న పద్ధతేంటి? ఉన్న విషయాన్ని వివరించటం. ఇది దీంట్లో ఉన్న అమరిక కూర్పు. ఈ విధంగా సృష్టి కూర్పు చేయబడి ఉంది. ఇంకా రకరకాల సిద్ధాంతాలకి ఇంకా ఎక్కడ తావుంటుందిక? అది ఎట్లా జెప్తున్నాం మనము? సైన్స్ పరంగా జెప్తున్నాం. శాస్త్రీయంగా. అందులో ఇప్పుడు వీటన్నిటిని మనం వచ్చిన ఆలోచనలను అమలు చేస్తున్నారు అందరూ కూడా రకరకాల సిద్ధాంతాలతో. ఆ సిద్ధాంతం వాళ్ళలో అది మేల్కొంది. వాడిలో ఆ సిద్ధాంతము ఆలోచనగా వచ్చింది. దాన్నే వాడు బయట పెడుతున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలిక్కడ? ఇది ఇట్లా కాదు, ఇలా కాదు అనటం కాకుండా ఆయన చెప్పేది ఆయన చెప్తూ ఉంటాడు. ఒక పక్కన మనం ఇది ఇలాగా ఉంది. ఇది ఇలాగా ఉంది. అప్పుడు వాడికే ఇది వినేటప్పుడు కల్లా వాడికొచ్చే ఆలోచన మారిపోతుంది. అట్లాగా అప్రయత్నంగా మారేటట్టుగా మనం చేయటం. దానికోసమే ద సీక్రెట్ డాక్టర్‌ని అందింపబడింది. బలవంతంగా గాకుండా అప్రయత్నముగా దీని పట్ల అవగాహనతో. విషయం అర్థమైందా? అరే! ఇప్పుడు దాకా ఇట్లాగా ఆలోచించామేంటి భలే! ఇట్లా గదా! మారిపోయింది. ఆలోచన మారిపోయింది. ఎందుకు అంటే ఈ కలియుగానికి సంబంధించి అత్యంత తేలికగా మరుక్షణంలోనే మనం ఆ దైవానుభూతిలోకి ప్రవేశించడానికి వీలుగా ఇది అందింపబడింది. ఒకే ఒక్కటి దాని యొక్క అమరిక, కూర్పు వివరింపబడడమే, తెలుసుకోవడమే.
పాశ్చాత్య దేశాల్లోని ఓరియంటలిస్టులు అంటే వేద విద్వాంసులు అక్కడ పాశ్చాత్య దేశాల్లో ఉన్నటువంటి మన దేశంలోని వేద పండితులు అంటే ఏమైనా వీళ్ళేమిటి పాండిత్యానికి సంబంధించి అంటే భౌతికంగా దాన్ని అర్థం చేసుకుంటూ వేదంలో ఉన్నటువంటి ఆ మంత్రాలని ఆ అక్షరాలని ఆ పదాలని భౌతిక విషయంతో భౌతికంగా స్థూలంగా ఉన్న దాంతో స్థూలమైన అర్థాన్నే తీసుకుంటూ దాంట్లో ఉన్న స్థూలమైన అర్థాన్ని తీసుకుంటూ సూక్ష్మంగా అంతరాంతరాల్లో అది రహస్యంగా దాగి ఉన్న విషయాన్ని బయటకు తీసుకోకుండా ఔటర్ గా కనపడేటటువంటి ఆ రూప జగత్తుకు సంబంధించిన విషయాన్ని తీసుకుంటూ ఇట్లాగా సిద్ధాంతాలు తయారు చేస్తున్నారు. అట్లా తయారు చేసే వాళ్ళని పండితులు, విద్వాంసులు అంటాం. అట్లా కాకుండా దాంట్లో ఉన్న అంతరాంతరాల్లో దాగి ఉన్నటువంటి ఆ చైతన్యానికి సంబంధించి చైతన్యం అనేటప్పుడు కల్లా మొత్తానికి సంబంధంగా ఉంటుంది. ఎలక్ట్రిసిటీ అనేటప్పుడు కల్లా ఈ భూమి మీద ఉన్న మొత్తానికి ఎలక్ట్రిసిటీ అన్న ఒకే ఒక ఎలక్ట్రిసిటీ భూమి మొత్తం వాడుకుంటున్నది. భూమి మొత్తం మీద ఉన్నటువంటి సమస్త జనం సమస్త మానవాళి ఉపయోగించుకుంటున్నది ఏది ఒకే ఒక ఎలక్ట్రిసిటీ. అది చైతన్యము జీవము అన్నట్టుగా. మిగతాది ఆ దేనికైతే ఉపయోగించుకుంటున్నాం అవన్నీ రూపానికి సంబంధించినవి. ఆ పరికరాలన్నీ రూపం. అంటే రూపాలను చూసి మనం వివిధంగా ఉన్నాయి అవి. ఒక్కొక్క బల్బుల్లోనే మరి ఎన్ని రకాలు ఉన్నాయి. 0 వాట్ నుంచి 1000 వాట్స్ ఫ్లడ్ లైట్ వరకు మళ్ళీ వాటిలోనే రకరకాల డిజైన్స్ తో ఇట్లా ఔటర్ షేప్ గా చూస్తే రకరకాలుగా కనిపిస్తుంటుంది. చైతన్యం వైపు ఆ ఎలక్ట్రిసిటీ వైపు చూస్తే ఒకే ఎలక్ట్రిసిటీ 0 వాట్కి అదే 1000 వాట్స్ బల్బుకి అదే. అట్లా ఆ ఏకత్వాన్ని చూడకుండా ఈ రూప జగత్తుకు సంబంధించిన అనేకత్వాన్ని చూస్తూ అనేక రకాల సిద్ధాంతాలు తయారు చేయడం. ఈ పండితులు విద్వాంసులేమో రూప జగత్తుని ఆశ్రయించిన వాళ్ళు. ఋషులు అనేటప్పుడు కల్లా మొత్తానికి ఏకంగా ఉన్నది ఏదైతే ఉందో ఆ ఏకత్వాన్ని దర్శించి దాన్ని ఆశ్రయించిన వాళ్ళు. వాళ్ళని ఋషులు అంటాము. ఎంతటి నమ్మి విశ్వామిత్ర సృష్టి లాంటి సిద్ధాంతాలు నమ్మి జంతు బలితో నిర్వహించబడే యజ్ఞాలనే వేదం నిర్దేశించినదని భ్రమపడుతున్నారు. ఎంతటి పతనావస్థ. మానవాళి కళ్యాణం కోసం జగద్ధితం కోసం వ్యక్తిగతమైన కామ్యాన్ని త్యజించి నిష్కామంగా చేసే కర్తవ్యాచరణమే వేదం ప్రతిపాదించే అసలైన యజ్ఞం. వేదం ఏంటి ప్రతిపాదిస్తుంది? వ్యక్తిగతమైన కామ్యాల్ని త్యజించి వ్యక్తిగతమైన కోరికల్ని వదిలేసేసి వ్యక్తిగతమైనటువంటి కోరికల కోసం కాకుండా నిష్కామంగా చేసే కర్తవ్యాచరణమే. సింపుల్ గా మనం ఇట్లాగంటే మళ్ళీ మనకి సొంతగా మన కోసం చేసుకునే పనులు కొన్ని ఉన్నాయి. అవి కాకుండా వాటిని అలాగే చేసుకుంటూ ఉందాము. ఇంకా వేరే కొత్త పనులు ఏవో చేసుకుంటూ ఆ వేరే పనులు అందరి కోసము అన్నట్టుగా నిష్కామంగా చేయటం అన్న భావన వస్తుంది ఇక్కడ మనకి. అట్లా కాకుండా మనం చేసే ప్రతి పని నిష్కామంగా అంటే మన కోసం కాకుండా. నిష్కామంగా అంటే ఏంటి అర్థం? కోరిక లేకుండా అంటే అర్థం ఏంటి? మన కోసం కాకుండా. అంతే. పని అంటేనే కోరికతో కూడుకుని ఉంటుంది. మరి ఆయన సంకల్పం అంటేనే కోరిక కదా అది. తాను పెక్కులు కావాలి సంకల్పించాడు, అది కోరికే కదా. మరి కామ్యమే అది, కోరిక. కానీ కోరిక ఏంటి? తన కోసం కాదు అన్నట్టుగా ఉంది. అంటే తనలో ఉన్నటువంటి ఈ సమస్తాన్ని బయలువెడలించి బయటకు తీసుకువచ్చి స్థూలానికి తీసుకువచ్చి ఆ స్థూలంలో అనేకత్వం మధ్యలో ఏకత్వాన్ని దర్శిస్తూ అందరూ ఆ జీవితాన్ని గడపాలి అన్న మహోత్కృష్టమైనటువంటి ఉదాత్తమైనటువంటి ఒక ఆశయంతో దాన్ని ఆ కోరికను కోరటం జరిగింది. అంటే అందరి కోసము ఆ కోరిక. అట్లాగే ఇక్కడ కూడా మనం అందరి కోసం వ్యక్తిగతమైన కామ్యాల్ని త్యజించి
నిష్కామంగా చేసే కర్తవ్యాచరణమే వేదం ప్రతిపాదించే అసలైన యజ్ఞం. అంటే మనం ఉన్నది మన చుట్టూ ఉన్న వారి కోసం. ఒక మాటే మనకి చెప్తున్నది వేదం. మన చుట్టూ ఉన్న వారి కోసం, ఇంకా లోపలికి వెళ్తే సృష్టించిన వాడి కోసం, సృష్టికర్త కోసం. అయితే ఇక్కడ అంతకుముందు పనులకి ఇప్పుడు ఇట్లా అనుకున్న తర్వాత పనులకి తేడా ఏం లేదు. అవే పనులు. ఇక్కడ కొంచెము ఈ మాట చెప్పంగానే అమ్మో! నా కోసం నేను చేసుకుంటుంటే వీళ్ళ ఈ చుట్టూ ఉన్న వాళ్ళ కోసం చేయమంటారేంటి వీళ్ళు? అని భయం వచ్చేస్తుంది వెంటనే. కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే మనం చేసే పనులు మన చుట్టూ ఉన్న వాళ్ళ కోసమనే అర్థమవుతుంది. అందుకే వేదము ప్రతిపాదించిందేంటి? మొత్తం అందరి కోసం. అందరి కోసం అంటే ఇంకా దాంట్లో నిష్కామంగా అన్న పదం వచ్చేస్తుంది గదా! నా కోసం కాదు. నా చుట్టూ ఉన్న వారి కోసం. నిష్కామంగా చేసే కర్తవ్యాచరణమే వేదం ప్రతిపాదించే అసలైన యజ్ఞం. ఇప్పుడు ఇంకా జంతు బలితో ఏం పనుంది మనకి? అంటే మనలో ఉన్న జంతు లక్షణాలన్నీ పోయినట్టే కదా! పూజ్యమైన ఆరాధనా భావంతో తన కర్తవ్యాన్ని నిర్వహించటమే నిజమైన యజ్ఞము అనబడుతుంది. అంటే వేదం ప్రతిపాదించినటువంటి ఏ పని పని విధానం, పనులు ఎలాగా చేయాలి? ఏ భావంతో చేయాలి? అది దాన్ని చక్కగా ఇక్కడ వివరిస్తూ ఉన్నారు. ఆరాధనా భావంతో తన కర్తవ్యాన్ని నిర్వహించటమే. తనకు ఒక పని వచ్చిందండి మనకి. మన పనులు ఉన్నాయంటే, ఈ పనుల ద్వారా ఆరాధించటం, పూజ చేయటం. ఎవరైతే దీనికి ఆధారంగా ఉన్నారో, మొత్తాన్ని సృజించి, నడుపుతూ, తనలో లయం చేసుకుంటున్నారు. వాడికి పండితుల వ్యాఖ్యానాల్లో యజ్ఞం అనే పదానికి ఈ పవిత్రార్థం శ్రీకృష్ణుని కాలానికి అనగా సుమారు 5,000 సంవత్సరాల క్రిందటనే జారిపోయింది. కనుకనే ఆయన భగవద్గీతలో యజ్ఞము అనే పదానికి గల వేద సమ్మతమైన సంప్రదాయాన్ని విప్పి చెప్పి సమన్వయింపవలసి వచ్చింది. అంటే మరి ఈ విధంగా ఎందుకు ఆలోచన రావడం లేదు మనకి? వేదం అంత స్పష్టంగా చెప్తే, వేదాన్ని ఆరాధిస్తూ వేదం ప్రకారం మనం నడుచుకుందాము అని అనుకుంటున్నాం. మనకి ఆ ఆలోచన ఎందుకు రావడం లేదు? వ్యక్తిగతమైన విషయంగానే నా కోసమే ఇదంతా ఈ పనులు చేసుకోవాలి. నేను ముందుకు వెళ్ళాలంటే, నేను అభివృద్ధి చెందాలంటే, నా కోసం పనులు చేసుకోవాలి అనే ఆలోచన మనకి ఎందుకొస్తుంది మరి? అంటే ది డిఫాల్ట్ సెట్టింగ్. మనకి స్థూలానికి రావడము అంటేనే అనేకత్వం. అనేకత్వం అనంగానే ఆ భిన్నత్వము, వేరు భావన. తను వేరు, తన చుట్టూ ఉన్నవారు వేరు అన్న దాంట్లోకొచ్చేస్తాం. అందువల్ల మనకి ఆసురి శక్తి యొక్క ప్రభావం మెండుగా ఉంటుంది. ఆసురి శక్తి యొక్క స్వభావం ఏమిటి? భౌ స్థూల జగత్తుకేసి లాగటం. మరి అక్కడెక్కడో అద్భుతమైనటువంటి స్వర్గంలో, ఆ ఉద్యానవనంలో హాయిగా తిరుగుతున్నటువంటి ఆదమీవుని మరి కిందకి లాగాడాయన. సాతాను తన యొక్క ప్రభావంతో కిందకి లాగేశాడు. అంటే ఆసురి శక్తికి ప్రతినిధి సాతాను. కాబట్టి ఆసురి శక్తి యొక్క ప్రభావం వల్ల ఇది ఇలాగా జరుగుతుంటుంది. మనం ఏం చేయాలి? ఆసురి శక్తి ఉన్నప్పుడు దానికి వ్యతిరేకమైన ఇంకొక శక్తి ఏదో ఉండాలి. అదే దైవీ శక్తి. ఈ 2 శక్తుల యొక్క కలయికతోనే, 2 విరుద్ధ శక్తుల యొక్క కలయికతోనే ఈ సృష్టి అంతా నడుస్తూ ఉన్నది.
కాబట్టి ఈ రెండు శక్తుల్ని మనం సమన్వయం చేసుకుందాం. మనం ఈ మొత్తం కోసమే ఉన్నాం ఇక్కడ అన్న విషయంతో ముందుకు వెళ్ళటమే వేదం ప్రతిపాదించింది. శ్రీకృష్ణుడు కూడా దాన్ని మరలా గుర్తు చేశాడు. భగవద్గీతల ద్వారా మరలా గుర్తు చేశాడు. ఆయన భగవద్గీతలో యజ్ఞం అనే పదానికి గల వేద సమ్మతమైన సంప్రదాయాన్ని విప్పి చెప్పి సమన్వయింపవలసి వచ్చింది. వేద ధర్మానికి హాని కలిగి అధర్మము విజృంభించినది గనుకనే జగద్గురువుగా శ్రీకృష్ణుడు అవతరించి వేద ధర్మమును సృష్టిలోని శాశ్వత ధర్మముగా స్థాపించవలసి వచ్చింది. మానవులు ప్రతిపాదించే ఆచరణీయం కాని విభిన్న సిద్ధాంతాలు ఎంతటి సద్భావ సమన్వితాలైనా సరే మానవుణ్ణి అయోమయ స్థితిలో పడేస్తాయి. ఇది ఆసురీ శక్తి యొక్క ప్రభావం. అది స్థూలానికి సంబంధించి స్థితి భేదం చేత కలిగే విషయాలు అవి. కాబట్టి వాటిని మనం వాటితో పోరాడడం కాకుండా ఇంతవరకు మనం అసురులతో పోరాడి వాటి మీద విజయం సాధించాం. కృతయుగం నుంచి కూడా అసురులు, రకరకాల రాక్షసులు, వాళ్ళ మీద అంటే రాక్షసుడు అని అంటే ఏంటి అర్థం? ఆ కాలానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి సమస్త మానవాళి యొక్క వాళ్ళలో ఉన్నటువంటి ఆసురీ భావం ఏదైతే ఉందో దాని యొక్క ప్రతీక, టోటాలిటీ ఆఫ్ ఆసురీ భావం, దానికి ప్రతీకగా అతను అక్కడ లేచి నిలబడ్డాడు. అందుకని వాడిని సంహరించి వీళ్ళలో ఉన్న ఆసురీ భావం కూడా కొంతవరకు సంహరింపబడడం, అంటే హరింపబడడం, హరించుట, అంటే తనలోకి హరించటం అన్నట్టుగా ఆ విధంగా జరుగుతూ వచ్చింది ఈ 3 యుగాల్లో. ఇప్పుడు అట్లాగా కుదిరే విషయం కాదు. ఇక రాబోయేది సత్యయుగం. కాబట్టి దానికి అనుకూలంగా మనమందరము సత్యయుగానికి సంబంధించిన పౌరులుగా మనం ఉండాల్సిన అవసరం ఉంది. అందుకని దానికి ప్రాతిపదికగా ఈ కలియుగం నుంచే నెమ్మదిగా అసలైన విషయాల్లోకి వచ్చి, అంటే ఈ 3 యుగాల్లో మనం చాలా సాధన చేసాం. కాబట్టి ఇప్పుడు సాధనలతో అవసరం తగ్గింది. ఇప్పుడు అవగాహన వరకే, అండర్స్టాండింగ్. ఇన్ని సాధనలు చేసినా మనం అండర్స్టాండింగ్ లేదు. అంటే అండర్స్టాండింగ్ దేని కింద నిలబడాలో దాని కింద నిలబడలా. మనం దాని కింద నిలబడి ఉంటే ఏ సాధన చేసినా దాని యొక్క ఫలితం ఏంటి? అందరి కోసం అన్న యజ్ఞ భావం రావాలి. అట్లా రావడం లేదు కదా, వ్యక్తిగతంగా అయిపోతుంది. కాబట్టి దాంట్లో ఏం తగ్గింది? అండర్స్టాండింగ్ తగ్గింది. దేని కింద నిలబడాలో అక్కడ నిలబడట్లేదు మనం. అండర్స్టాండింగ్, దాని కింద నిలబడటం. అంతే కదా, అండర్ అంటే క్రింద, దిగువన, స్టాండింగ్ నిలబడటం. దేని దిగువన? మొత్తానికి సంబంధించినటువంటి వాడెవడున్నాడు ఆ ఒకడి కింద. ఆ ఒకడే ఈ మొత్తము పరివ్యాప్తమై ఉన్నాడు అన్న విషయంగా భావిస్తూ అండర్స్టాండింగ్ లేకపోవడం వల్ల ఇన్ని సాధనలు చేసినా గానీ గందరగోళంలోనే ఉండాల్సిన అవసరం ఏర్పడేది. అన్ని ఆ వేదము, పవిత్ర గ్రంథాలు ప్రతిపాదించినటువంటి విషయాల్ని ఇంకొక భావంతో మనం అర్థం చేసుకోవడం జరుగుతుంది, అంటే ఆసురీ భావంతో. ఇప్పుడు అండర్స్టాండింగ్, అవగాహన, దీన్ని అర్థం చేసుకోవడం అంటే ఉన్న విషయము మనకి బాహాటంగా మనకి తెలియజెప్పటం. అందువల్ల ఇప్పుడు ఏంటనమాట, ఉన్న విషయాన్ని అర్థం చేసుకోవడం అంతే. కూర్పు ఏంటి, ఇది ఎలా ఉంది, మనము సృష్టిలో భాగంగా ఉన్నాము, ఈ సృష్టి ఎలాగా ఆవిర్భవిస్తుంది, ఎలా ముందుకు కదులుతోంది, ఏం జరుగుతోంది ఈ సృష్టిలో భాగమై ఉన్నాం కాబట్టి మన యొక్క కర్తవ్యం ఏంటి అని ఈ విధంగా మనం ఆలోచన చేయటం. ఈ ఆలోచన రావాలి అంటే ఉన్న విషయాన్ని అర్థం చేసుకోవటం. నెమ్మదిగా ఇక దీంట్లోకి వస్తాం మనం. అట్లా ఆ విధంగా రావడం కోసమే ఆ భగవద్గీత నుంచి ఇక మొదలైంది ఈ కార్యక్రమం. ఇలాగా ఈ సీక్రెట్ డాక్టర్ నుంచి ఇక
పూర్తిగా మనకి దీని యొక్క కూర్పుని మనం తెలియజేయటం జరుగుతుంది. తద్వారా మనలో ఆ వినడం ద్వారా ఇక మనలో ఆ ఆలోచన మారి ఆసురికి సంబంధించిన ఆలోచన మారి, దైవీ ఆలోచన అన్నట్టుగా కాకుండా మళ్ళీ దైవీ ఆలోచన, ఆసురి ఆలోచన ఈ రెండిటిని సమన్వయం చేసుకుంటూ మధ్యస్థంగా ఈ రెండిటికి సమన్వయంగా ఉన్న విషయంలోకి యథార్థ స్థితిలోకి మనం ప్రవేశించటం. ఆ దైవానుభూతిలోకి ప్రవేశించటం. అంటే 2 శక్తులు ఉండాలక్కడ. శక్తులు లేకపోతే 2 శక్తులు ఒకటి ఒత్తేది, ఒకటి లోపలికి నొక్కుతుంటే, ఒకటి బయటికి తోసేసేది. ఒకటి లోపలికి ఒత్తేది. ఆ 2 ఉంటేనే వస్తువు అలాగా నిలబడుతుంది. మనం బంతిని విసిరేసాం. విసిరేస్తే మన యొక్క ఆ విసిరిన వేగానికి అది ముందుకు వెళ్ళింది. వెళితే అది అలాగ వెళ్ళిపోతుంటుందిక. మరి ఎలాగా మనకి? మళ్ళీ ఆ బంతి మనకు కావాలి గదా! అంటే దాన్ని ఒత్తే శక్తి ఏదైతే ఉందో, ఆ శక్తి దాన్ని ఒత్తుతూ ఉండగా నెమ్మదిగా అది ఆగుతుంది. ఒక శక్తి ముందుకు నెట్టింది దాన్ని. ఒక శక్తి దాన్ని ముందుకు వెళ్ళనీయకుండా నిరోధించింది. కాబట్టి అలాగ నిలబడిందది. అట్లా 2 శక్తులు అత్యవసరం మనకి. ఆ 2 శక్తుల మధ్యన సమన్వయం సాధించడమే మనం చేయవలసింది. దానికి ముందు చిన్న అడుగు ఏంటది? మనం చేస్తున్న పనులు ఎవరి కోసం? ఒక్క ప్రశ్న. దీనికి పెద్దగా తెలివితేటలు అక్కర్లేదు గదా! ఎవరినైనా పరిశీలించుకోండి. మనల్ని మనమే పరిశీలించుకోండి. ఈ పనులు చేస్తున్నాం. ఈ పనులు ఎట్లా జరుగుతున్నాయి? ఇతరులకి చేస్తున్నామా? మన చుట్టూ ఉన్న వాళ్ళకి చేస్తున్నామా? లేతే మన కోసమే చేస్తున్నామా? మనం ఒక్కడి కోసమే చేస్తున్నామా? కొద్దిగా ఆలోచిస్తే అది అర్థమవుతుంది మనకి. ఎవరో ఇంకొకళ్ళొచ్చి మనకేమి చెప్పాల్సిన అవసరం గూడా లేదు. అంత తేలికగా మనకి ఆ ప్రశ్న ఇవ్వబడింది. ఆ ప్రశ్నకి సమాధానం వెంటనే కాదు. మనం మన కోసం కాదు, మన చుట్టూ ఉన్న వారి కోసం అన్న సమాధానం వస్తుంది మనకి. అక్కడి నుంచి ఇక ఆలోచన మారిపోతుంది. అనుగుణంగా ఉన్న ఆలోచనే శ్రేయోదాయకమైన ఆలోచన వచ్చేస్తాయి. దానికి తగిన విధంగా నడుచుకుంటూ వెళ్తాం. మానవులు కర్తవ్య విమూఢులై నిస్సహాయులైనప్పుడు జగద్గురువు భౌతికంగా దిగి వచ్చి వారికి అవసరమైన ఉపదేశం ఇచ్చి ధర్మ సంస్థాపనం చేస్తాడు. అనేక సార్లు రాముడిగా, కృష్ణుడిగా, బుద్ధుడిగా, జీసస్‌గా, మైత్రేయుడిగా పరమాత్మ అవతరించి ఇదే కార్యాన్ని నిర్వహించాడు. చిట్ట చివరిగా కృష్ణుడు తన యొక్క అంశాన్ని మైత్రేయుల వారిలో ఆయన నిర్గమనం చేశాడు. ఇప్పుడు మైత్రేయుల వారు ఆ కర్తవ్యాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. కృష్ణుడి యొక్క కర్తవ్యాన్ని. సృష్టి సమస్తంలో ఉన్న చైతన్యాన్ని వేదాలు పురుషుడు అని కీర్తించారు. తత్వతః ఇదే చైతన్యం ప్రతి జీవిలోనూ వర్తిస్తున్నది గనుక ప్రతి జీవిని పురుషుడు అంటారు. అంటే వాళ్ళు స్త్రీనా పురుషుడా విభాగం కాదు ఇక్కడ. జీవి అనంటే పురుషుడు. అందుకే మనం ఒక రహస్య క్రతు శాఖలోకి ప్రవేశించామనుకోండి, బ్రదర్ అంతే. సోదరుడు. సోదరుడు అంటే సహా ఉదరుడు. అంటే మనందరము ఒక ఉదరం నుంచి ఉద్భవించిన వాళ్ళం అన్నట్టుగా. మనందరికీ జగన్మాతాపితలు. ఈ జగత్తు మొత్తానికి మాతాపితలు ఒకరే. వాళ్ళ నుంచే ఈ సమస్తము ఉద్భవించింది. అందుకనే సహోదరుడు, సోదరుడు. అంతే. వాళ్ళు స్త్రీనా, పురుషుడా ఆ విభాగంతో పని లేదు. ఇట్లా ఇక్కడ కూడా పురుషుడు అనంటే ఏంటి అర్థం? అందరము ప్రతి జీవి కూడా ఒక పురుషుడిగా నేను అతనిలో ఉన్న చైతన్యం ని గురించి సంబోధించడం జరుగుతుంది. రూపాన్ని గురించి సంబోధించడం లేదు. మనం స్త్రీ పురుష విభాగం ఎలా చేస్తున్నాం? రూపానికి సంబంధించి. రూపానికి ఆశ్రయమైనటువంటి ఆ చైతన్యము అది పురుషుడు. దాన్ని పురుషుడు అని ఇక్కడ వ్యవహరిస్తున్నాం.
ఇక్కడ మనం బల్బు, ఫ్యాను ఇట్లాగా ఈ భౌతిక రూపాలుగా ఏదైతే ఉన్నాయో వాటిని కాదు ఇక్కడ చెప్తున్నది. వాటన్నిటికీ ఆధారమైనటువంటి వాటినన్నిటిని నడుపుతున్నటువంటి, వెలిగిస్తున్నటువంటిది ఎలక్ట్రిసిటీ. దాని గురించి చెప్తున్నాం ఇక్కడ. ప్రతి జీవిని పురుషుడు అంటారు. తస్మాత్ విరాడ్ అజాయత విరాజో అధి పూరుషః. పురుష సూక్తంలో చెప్పబడిన విషయం. అధి పూరుషః. పురుషుని నుండి విరాట్ అనబడు బ్రహ్మాండము ఉద్భవించను. ఈ అండము నుండి మరలా పురుషుడు జన్మించను అనే పురుష సూక్తము వివరించుచున్నది. ఈ పురుషుని వర్ణన పురుష సూక్త మంత్రాలలో సంకేతముగా చేయబడినది. ఈ సూక్తం విశ్వ చైతన్య వైభవాన్ని కీర్తిస్తూ అది ప్రతి వ్యక్తిలో వర్తించే వ్యక్తిగత చైతన్యానికి ఎలా అర్పించబడిందో వివరిస్తుంది. పురుష సూక్తం అది ఏదో ఒక సంప్రదాయానికి, ఒక ధర్మానికి సంబంధించింది కాదు. అది మొత్తానికి సంబంధించింది. సూర్యుడు ఎట్లాగా అయితే అందరికీ సంబంధించిన వాడు, గాలి ఎలాగైతే అందరికీ సంబంధించిందో, జలం ఎలాగైతే అందరికీ సంబంధించిందో, వాయువు ఉంది, గాలి. వీళ్ళు క్రిస్టియన్స్ కి ఒక గాలి, ముస్లిమ్స్ కి ఒక గాలి లేదు కదా. ఇట్లాగా వేరువేరుగా ఉన్నాయా? అలాగే వాడుకునే జలము, త్రాగే జలము, ఇట్లా ఈ సూక్తం ఏంటి? విశ్వ చైతన్య వైభవాన్ని కీర్తిస్తూ పురుషుడు అంటే ఆ చైతన్యము, అందరిలో ఉన్న చైతన్యం, అందరిలో ఉన్న అందరిని వెలిగించే ఎలక్ట్రిసిటీ ఏకము, ఒకటే అని మనం ఎవడైనా మామూలు సాధారణ తెలివితేటలు ఉన్నవాడైనా కానీ ఒక పిల్లవాడైనా అంగీకరిస్తాడు. ఎలక్ట్రిసిటీ మన అమెరికాలో తయారు చేసే ఎలక్ట్రిసిటీ వేరండి, మన భారతదేశంలో ఏదో ఇక్కడ తయారు చేస్తున్నారు, ఇది వేరండి. అట్లా ఒక్కొక్క దేశంలో తయారు చేసే ఎలక్ట్రిసిటీ వేరు అంటాము మనం. మొత్తం భూమి మీద తయారవుతున్నటువంటి ఎలక్ట్రిసిటీ అంతా ఒకే సూత్రం మీద ఆధారపడి అది తయారవుతోంది. దాన్ని తయారు చేశారు సైంటిస్టులు ఒకే సూత్రం మీద ఆధారపడి. అది ఎందుకు తయారు చేయగలిగారు? ఆ సూత్రము అంతకు ముందే ఈ చోటులో నిక్షిప్తమై ఉంది. ఆ చోటులో ఉన్నటువంటి దాన్ని ఉపయోగించుకుని దాన్ని తయారు చేస్తున్నాం మనం. ఇది అందరిది, ఇది మొత్తానికి సంబంధించిందే కదా అది. అట్లాగే మనందరిలోనూ ఉన్న చైతన్యం ఒకే ఒక చైతన్యం. దాని గురించే వేదము ప్రతిపాదించింది. ఈ వర్ణన పురుష సూక్త మంత్రాలలో సంకేతముగా చేయబడినది. ఈ సూక్తం విశ్వ చైతన్య వైభవాన్ని కీర్తిస్తూ అది ప్రతి వ్యక్తిలో వర్తించే వ్యక్తిగత చైతన్యానికి ఎలా అర్పించబడిందో వివరిస్తుంది. మరి ఒక బల్బులోకి వచ్చి ఆ బల్బుని వెలిగించింది. అది అంత మహా చైతన్యము, అంత మహా ఎలక్ట్రిసిటీ ఒక చిన్న బల్బులోకి వచ్చి ఆ బల్బుని వెలిగించింది. ఒక 0 వాట్ బల్బుని వెలిగిస్తుంది. అది అన్నిటిని వెలిగిస్తున్నది ఒకే ఎలక్ట్రిసిటీ. అలాగే ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్త జీవుల్ని నడిపిస్తుంది ఏ ఒక చైతన్యం. ఆ దాని గురించే వేదము ప్రతిపాదించింది. ఈ సూక్తంలోనే బ్రహ్మాండ పిండాండాల సమన్వయం ద్వారా బ్రహ్మాండంలోని శక్తులకు ప్రజ్ఞలకు, పిండాండంలోని శక్తులకు ప్రజ్ఞలకు అనుసంధానం కలిగించే న్యాస విద్య కూడా వివరింపబడింది. న్యాసము అంటే ఫంక్షన్ x = fx అని పెడతాం. ఫంక్షన్ x, ఆ x లో ఏదో ప్రతిపాదిస్తాం. అట్లాగా ఒక దాంట్లో ఇంకొకటిని ప్రతిపాదించటం న్యాస విద్య. అంటే మనం ఏంటంటే వాస్తవంగా మనకి రూప జగత్తు వరకే పరిమితమై ఉన్నాం కాబట్టి రకరకాలుగా కనిపిస్తున్నాయి ఇవన్నీ. వీటిని
వీటిల్లో ఉన్న అసలైన చైతన్యం ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ ప్రతిక్షేపించడం దాంట్లో. అదే న్యాస విద్య. ఈ సమస్తము ఆ శంకరుడు ఎలాగా ఆవరించి ఉన్నాడో అది తెలియచెప్పేదే రుద్రాభిషేకం. మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం. అంటే ఈ సమస్త లోకానికి సంబంధించిన, సమస్త దిక్కులకి సంబంధించిన ఎవరెవరు ఎక్కడెక్కడ ఏ దిక్కుకి ఎవరు దిక్పాలకులుగా ఉన్నారో ఆ దిక్కుకి సంబంధించి మనలో ఎక్కడ ఆ దిక్కు ఉన్నదో, ఆ దిక్కులో ఆ దిక్పాలకులు ఎలా పనిచేస్తున్నాడో అట్లా మన చుట్టూ ఉన్న విశ్వాన్ని మనలో ప్రతిపాదించుకోవడం. అదే మన చుట్టూ ఉన్నది బ్రహ్మాండం అయితే మనది పిండాండముగా చెప్పుకుంటూ ఆ బ్రహ్మాండం మొత్తం ఈ పిండాండంలో ఎలాగా సంక్షేపంగా ఉందో ప్రతిక్షేపించడం ఎలాగ చేశారో అది న్యాస విద్య అంటాం. అంటే న్యాస విద్య అంటే ఎక్కువది ఏదైతే ఉందో ఉన్నతమైనది, అత్యున్నతమైనది, మిగతా అన్నిట్లోనూ ఉన్నది అన్న విషయానికి అదే సూత్రాన్ని మనం కూడా చేస్తున్నాము. ఆ న్యాస విద్యనే మనం కూడా చేస్తున్నాం. ఎట్లా చేస్తున్నాము? అత్యంత తక్కువది అన్నిట్లో ఎలాగా ఉంది అని మనం చెప్పుకుంటున్నాం. అత్యంత తక్కువది అంటే స్థూలానికి వచ్చింది. స్థూలానికి వచ్చేటప్పటికల్లా మరి దాని యొక్క శక్తి తగ్గింది కదా. ఎలక్ట్రిసిటీదే తయారయ్యే చోట ఉన్న శక్తి మనం వాడుకుంటున్న చోట ఉన్న శక్తికి తేడా ఉంది కదా. ఎంత తగ్గిపోయింది ఆ శక్తి? సగానికి సగం తగ్గిపోయింది. ఈ శక్తిని మనం ఇది అసలైన ఎలక్ట్రిసిటీ అనుకుంటూ దీన్ని మిగతా అన్నిట్లోనూ మనం ప్రతిక్షేపించుకోవటం అన్నట్టుగా చేస్తున్నాం. మరి అట్లా కాదు కదా. చిన్న శక్తి అన్నిటిని ఎలా వెలిగిస్తుంది? పెద్ద శక్తి తనకు తను తగ్గించుకుంటూ చిన్న వాటిని వెలిగించడానికి కిందకు దిగుతోంది అన్నది మనం తెలుసుకోవాలి. అది అన్యాస విద్య. ఆ పెద్దది ఈ చిన్న దాంట్లో ఎలాగా వచ్చింది, ఈ చిన్న దాంట్లో ఎలా ఇమిడిపోయింది అన్నది న్యాస విద్య. ఆ దైవము సమస్తానికి సంబంధించినటువంటి అత్యద్భుతమైనటువంటి వాడు, అంత గొప్పవాడు ఈ దేహంలో ఎలాగ ఇమిడిపోయాడు, అది న్యాస విద్య. మనం ఏం చేస్తున్నాం? ఈ చిన్నదాన్ని పెద్ద దాంట్లోకి పెట్టడానికి చూస్తున్నాం. తమాషాది. మనకు వచ్చే ఆలోచన ఎప్పుడు కూడా వ్యతిరేకంగానే ఉంటుంది. అది సహజం. అందుకే దాని నుంచి అసలైన దాంట్లోకి రావడానికే ఈ మొత్తం వివరాలు మనకి అందింపబడుతున్నాయి. ఇప్పుడు రుద్రాభిషేకం చేసామనుకోండి మహాన్యాసంతో, విషయం చాలా సింపుల్గా, చాలా తేలికగా అర్థమైపోతుంది మనకి. సమస్తం మనలో ఎలాగుందో, దేహం నుంచి శిరస్సు నుంచి పాదం వరకు ప్రతి విభాగం, ప్రతి అంగము, ప్రతి శరీర భాగం ఎట్లాగా ఈ మొత్తం దాంతో మొత్తం మన శరీర భాగంలో ఎలాగా ఉందో ఆ వివరాలన్నీ మనకి ఆ మహాన్యాసంలో వస్తాయి. ప్రజ్ఞలకు, పిండాండంలోని శక్తులకు ప్రజ్ఞలకు అనుసంధానం కలిగించే న్యాస విద్య కూడా వివరింపబడింది. దీనిలో విశ్వ పురుషుని శరీర భాగాలకు, పురుషుడి శరీర భాగాలకు సమన్వయాత్మకమైన అనుసంధానం కనిపిస్తుంది. మనందరము ఇప్పుడు మన దేహము ఉంది ఇక్కడ. ఈ దేహంలో ఉన్నటువంటి భాగాలన్నీ ఈ దేహానికి అనుగుణంగానే ఉంటాయి కదా. దేహాన్ని మించి ఉండవు కదా, దేహానికి కాకుండా ఉండవు కదా. అట్లాగే విశ్వపురుషుల్లో ఒక భాగంగా మనం ఉన్నాం. విశ్వపురుషుడు యొక్క దేహానికి భాగంగా మనం ఉన్నాం. కాబట్టి ఆయన యొక్క భాగాలకి అనుగుణంగా, ఆయనకి అనుగుణంగా మనం ఇక్కడ దీంట్లో ఉన్నాము అన్నదానికి, ఆయనలో ఏముందో అంటే మనలో ఏముందో ఈ మొత్తానికి సంబంధించి, మన దేహానికి సంబంధించి, దేహాత్మకి దీనికి సంబంధించి ఏదైతే ఉందో ప్రతి అణువులోనూ అదే ఉంటుంది. మన దేహంలో ఉన్న ప్రతి అణువు దాన్నే మనకి చెప్తూ ఉంటుంది. అది అట్లాగే
ఈ విశ్వ పురుషుల్లో మనం భాగం కాబట్టి, మనం ఒక అణువుగా ఉన్నాం కాబట్టి, మనం ఒక జీవాణువుగా ఆయన యొక్క శరీరానికి, ఆయన శరీరంలో ఒక భాగంగా మనం ఉన్నాం కాబట్టి, ఆయన ఏదైతే ఉందో అదే మనది కూడా ఉంటుంది. అట్లా సమన్వయం చేయటం, బ్రహ్మాండము, పిండాండానికి సమన్వయం చేయటమే ఈ వేదంలోని సూక్తాలు అనుసంధానం కనిపిస్తుంది. ఇంకా కొంచెం ఉంది. ఇది మనం వచ్చే సోమవారం నాడు చెప్పుకొని, ఇంకా కొన్ని విషయాలు ఏదంటే కొన్ని ఇంకా వీటికి సంబంధించి ఈ సంఖ్యలతో అనుసంధానంగా ఉన్నటువంటి సంఖ్యలు, ఆకారాలు, వర్ణము, శబ్దాలు, వీటికి సంబంధించిన విషయాలతో ఏదైతే ఉందో అవి కూడా మనం కొన్ని చెప్పుకుని అప్పుడు మనం సీక్రెట్ డాక్టర్లోనికి మరలా ప్రవేశిద్దాం. మరలా సోమవారం కలుసుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి అంటారు. స్వ నేను ఉన్నాను. ఈ నేను ఉన్నాను అనేది ఏమైంది? ఇక్కడ మనం ఈ దేహాత్మక వరకు పరంగా ఆలోచిస్తూ ఈ దేహానికి పరిమితమైనటువంటి నేను ఉన్నాను అన్న దాంతో మనం ప్రస్తుతం ఉన్నాం. మనం ఎక్కడికి ప్రయాణించాలి? నేను విశ్వ పురుషుడి నేనుకి వెళ్ళాలి. మనం విశ్వ పురుషుల్లో భాగమై ఉన్నాం. మొత్తానికి సంబంధించిన నేను ఒకటి ఉంది. అది కూడా స్వస్తి అనే అంటుంది. అది కూడా నేను ఉన్నాను. మనం కూడా నేను ఉన్నాను. అద్దంలో ప్రతిబింబం కూడా మనం ఏదే అంటే అదే, అది కూడా ముఖ కవళికలు చూపిస్తుంది. చెయ్యి పైకెత్తితే అది కూడా చెయ్యి పైకెత్తుతుంది. కానీ అది ప్రతిబింబం చెయ్యి, అది దానికి స్వతంత్రం లేదు. అద్దం ముందు ఉన్నటువంటి వాడికి స్వతంత్రం ఉంది ఇక్కడ. ఓకే, మరలా సోమవారం కలుద్దాం. వాసుదేవ.